అనారోగ్యం ద్వారా డిసిప్లిన్ చేయడు. హీ విల్ నాట్ డిసిప్లిన్ యూ విత్ సిక్నెస్. మీకు ఎవరికైనా అనారోగ్యం ఉంటే యూ కెన్ బోల్డ్లీ గో టు గాడ్ అండ్ రిసీవ్ యువర్ హీలింగ్. ధైర్యంగా మీరు దేవుని దగ్గరికి వెళ్ళి హీలింగ్ రిసీవ్ చేసుకోవచ్చు. నేనేదో తప్పు చేశాను కాబట్టి నాకు ఈ అనారోగ్యం వచ్చింది, నన్ను మిమ్మల్ని మీరు కండెమ్ చేసుకోవద్దు. గాడ్ హ్యాస్ జడ్జ్డ్ హిస్ సన్. ఆయన కుమారుడిని జడ్జి చేశాడు ఆయన. సో ఇట్స్ ట్రావర్సిటీ ఆఫ్ జస్టిస్ టు పనిష్ ద సేమ్ క్రైమ్ ట్వైస్. ఒక క్రైమ్ కి 2 సార్లు పనిష్ చేయటం అనేది న్యాయ విరుద్ధము. మన పాపాలకి ఆయనను శిక్షించాడు కాబట్టి అదే పాపానికి మరలా మిమ్మల్ని శిక్షించాడు ఆయన. తండ్రి దగ్గర క్షమాపణ అడిగిన తండ్రి ఫర్గివ్ మీ అన్నప్పుడు ఆ శిక్ష అంతా యేసు ప్రభు మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆయన మన కోసం వధింపబడిన దేవుని యొక్క గొర్రెపిల్ల. ఆయన మన కోసం న్యాయ తీర్పుని అనుభవించాడు కాబట్టి ఈ రోజున మనం తండ్రి ప్రేమను అనుభవిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, గాడ్స్ రిడెంప్షన్ ప్లాన్ లో మీ యొక్క హీలింగ్ ఉంది. యువర్ హీలింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ గాడ్స్ రిడెంప్టివ్ ప్లాన్. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలిగి ఉన్నది.